యొక్క అవసరాల తాగునీటి సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాకుండా ప్రపంచ నగరంతో పాటు పోటీ పడాలి అని అంటే, ఈ దేశంలోనే అద్భుతమైన నగరంగా హైదరాబాద్ నగరం రాణించాలి అని అంటే మెట్రో రైలు ఉండాలి, మెట్రో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అని ఆనాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ నగరానికి మెట్రో రైలును తీసుకొచ్చి ఈ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అంటే ఈరోజు ఈ నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం కృష్ణా గోదావరి నదీ జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, శాంతి భద్రతలను కాపాడడం, మత సామరస్యాన్ని పెంపొందించడం, ఇలాంటి ఎన్నో విధానపరమైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, రోజుకు 24 గంటలు నిరంతర విద్యుత్తు, ఒక్క నిమిషం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండకూడదు, 100% రోజుకు 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా అందించినప్పుడే ఈ నగరానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వచ్చి ఈ నగరం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చదువుకుంటున్న యువతీ యువకులు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా ముఖ్యంగా రాణించాలి అని ఆనాడు ఎన్నో కాలేజీలతో పాటు ఆనాటి ప్రభుత్వం తెచ్చిన ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థల్ని తీసుకొచ్చి ఆ సంస్థల్ని పెంపొందించి ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని క్రీడా స్టేడియంలను కట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడల్ని నిర్వహించడం ఈ హైదరాబాద్ నగరంలో ఆనాడు ప్రభుత్వాలు తీసుకురావటం. 6,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసిన అధ్యక్ష, డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళకి క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించారు, ప్రజలు ఓడించబోతున్నారు, ప్రజలు బొంద పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. నేను వాళ్ళకి బోను కానీ సరే రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడి నుంచి బట్టిగారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకకు పోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టిగారు లేచి పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపసు తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు, వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, ఇంక దాంట్లో పోతే డైవర్ట్ అవుతుంది కనుక ఐ విల్ కమ్ బ్యాక్ టు అప్పులు. ఇకపోతే అధ్యక్ష కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. అరే ఎక్కడ సార్, ఇంకా సగం కూడా కాలేదు. నలభై నిమిషాలు మాట్లాడండి. అంటే ఎన్ని ఇంటరప్షన్స్ సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచిరి, బట్టి గారు 3 సార్లు లేచిరి, పొంగులేటి గారు లేచిరి, మా రాజగోపాల్ రెడ్డి అన్న గారు లేచిరి, ఇంతమంది డిస్టర్బ్ చేస్తే నేను అంటే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి టైం అంతా పోయింది కదా సార్. 40 minutes మీరు మాట్లాడింది. సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. అయితే అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేము ఏదో అప్పులు కట్టామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం, పేదలకు పంచాం. సంపద పెంచడమే కాదు పేదలకు పంచాం. అదేవిధంగా అప్పులు మేము కూడా కట్టాం అధ్యక్ష. మీరు వారసత్వంగా ఇచ్చినటువంటి అప్పులు మేము తిరిగి కట్టాం. మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా తిరిగి కట్టాం. మా 9.5-10 ఏళ్ల పాలనలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిత్తిలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. మేము అప్పులు కడుతున్నామని మీలాగా 6 గ్యారెంటీలు ఎగబెట్టడమో, 13 హామీలు, 400 హామీలు బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము మీలాగా చేయలే. మేము ఆనాడు కాంగ్రెస్ పేరు చెప్పి మేము తప్పించుకోలే. కానీ మీరేమో బీఆర్ఎస్ పేరు చెప్పి అప్పుల పేరు చెప్పి 6 గ్యారెంటీలను ఎగవేయించాలని 6 గ్యారెంటీలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు.
గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించిండు. ముఖ్యమంత్రి గారి సంతకం బాండ్ పేపర్ మీద, బట్టి గారి సంతకం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమైంది? మహాలక్ష్మి 2500 ఏమైంది? అవ్వాతాతల 4000 పెన్షన్ ఏమైంది? రైతు భరోసా 15,000 ఏమైంది? విద్యార్థి భరోసా కార్డు 5 లక్షలు ఎక్కడ పోయింది? 100 రోజులు కాదు 365 రోజులైనా మీ గ్యారెంటీలు అమలు కాక ప్రజల్లో వెళ్ళలేక రోజు రోజుకు మీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితి ఉంది. సో మేము ఆ రోజు 10 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు తిరిగి చెల్లించుతూనే మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం. దాదాపు 6,000 కోట్లు రైతు బీమా ఇచ్చాం. ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 11,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చాం. మీరేమన్నారు? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు. ఏడాది అయిపోయినా తులం బంగారం అయితే ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే అధ్యక్ష, బట్టి గారు చెప్పినటువంటి ఆర్బీఐకి పోదాం. సరే, వైట్ పేపర్ ఒకటైతే క్లియర్ అయిపోయింది. వైట్ పేపర్ లో బీఆర్ఎస్ అప్పు 4,17,000, కాంగ్రెస్ అప్పు ఏడాదిలో 1,27,000. దిస్ ఈస్ క్లియర్. ఇక